హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాల్నీస్ హరవిల్లు. ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పండుగ రోజుల్లో మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా హడావిడిగా ఉంటుంది కదండి. అసలు వరలక్ష్మి వ్రతంకి ప్రిపరేషన్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అండ్ అమ్మవారిని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపించబోతున్నాను. ముందర రోజే తాంబూలాలు ఇవ్వడానికి ఇట్లా బ్లౌజెస్, దాన్ని పెట్టించే తాంబూలం కవర్లు అండ్ బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, ఆకు ఒక్క ఫ్రూట్స్ ఇట్లా అన్నీ రెడీ చేసేసుకొని తాంబూలాలు అయితే రెడీ చేసేసి పక్కన ఉంచుకున్నానండి. మామిడాకుల్ని ప్రతి ఒక్క పండుగకి, ప్రతి ఒక్క శుభకార్యానికి మనం తప్పకుండా వాడుతూ ఉంటుంటాం కదండి. నేను వాకిలికి వేసేసాక మిగిలిన ఆకులతో ఇట్లా 1 by 1 పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్టిచ్చెస్ వేస్తున్నాను. సూది దారంతో ఇట్లా కాటాలు వేసుకొని మధ్యలో ఒక రోజ్ పెట్టుకొని దాన్ని కూడా మళ్ళీ ఇంకో స్టిచ్ చేస్తే గట్టిగా ఉంటుందండి, అటు ఇటు కదలకుండా. ఇట్లా 6 బంచెస్ నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి రెడీ చేసుకున్నానండి. చామంతి పూలను కూడా 3 పువ్వులను కలిపి ఇలా పూలు అల్లినట్టుగా అల్లి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఒక 6 పీసెస్ అయితే రెడీ చేశాను. అమ్మవారిని పెట్టే కన్నా ముందరే మనం బ్యాక్గ్రౌండ్ని రెడీ చేసేసుకుందాం. ఇట్లా ఒక బ్యాక్ డ్రాప్ తీసుకొని వెనక కటన్కి ఫిట్ చేశానండి. ఇట్లా మాలలు ఇవన్నీ రెడీమేడ్వే తెచ్చుకొని ఇవన్నీ ఇట్లా ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మామిడాకులతో బంచెస్ చేసాం కదా, వాటిని సెట్ చేద్దాం. ఈ బంచెస్ని ఫిట్ చేయడానికి నేను శారీ పిన్స్ యూస్ చేస్తున్నానండి. ఒక్కొక్క శారీ పిన్ తీసుకొని ఒక్కొక్క బంచ్ ఇట్లా రెడీ చేసుకుంటున్నాను. అన్నీ అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఫైనల్ లుక్ అయితే బ్యాక్గ్రౌండ్కి ఇలా వచ్చింది. అమ్మవారిని పెట్టడానికి ఒక బెంచ్ని అయితే రెడీ చేసుకున్నాను. దాని మీద కొత్త క్లాత్ ఒకటి పరుచుకొని దాని మీద పద్మం ముగ్గు వేసుకున్నానండి. అందులోనే కొంచెం అక్షంతలు చల్లుకొని పద్మం ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక పళ్ళెం నిండా బియ్యం తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటున్నాను. అమ్మవారిని రెడీ చేయడానికి హైట్ రావడానికి ఇట్లా 2 బిందెలను అయితే రెడీ చేసుకుంటున్నాను. కింద బిందెకి అయితే పసుపు పూసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పైన బింది నిలబడడానికి డబల్ టేప్ పెట్టుకొని అప్పుడు పైన బింది నిలబెడతానండి. 2 బిందెల్ని స్టిక్ చేసేసాక ఇట్లా ఒక కర్రని మెడ దగ్గర కడుతున్నానండి. మనం జ్యువెల్స్ ఏమైనా వేయడానికైనా అమ్మవారికి అండ్ పూలమాలలు వేసినప్పుడు కూడా ఊడిపోకుండా అట్లా ఉండడానికి నీట్గా ఇట్లా రెడీ చేసి ఉంచాను. నెక్స్ట్ అమ్మవారికి చీర కట్టడానికి రెడీ చేస్తున్నాను. ఇట్లా ఫ్లోర్ మీద పెట్టేసుకొని సన్నగా ఫ్రిల్స్ పెట్టి ఎక్కడికక్కడ పిన్నెలు పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే పొద్దున్నే లేచాక హడావిడిగా లేకుండా ఈజీగా అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే చేసేయొచ్చండి. ఫైనల్గా వరలక్ష్మీదేవిని ఇలా రెడీ చేశానండి. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం క్లుప్తం క్లుప్తం శ్రేయోసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాథమగ్గుస్తపన్ అభితపన్ను